హాయ్ అండి, నమస్తే. ఒక చిన్న బౌల్ కానీ ప్లేట్ని తీసుకొని మన ఇంట్లో మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదండి, ఆ సబ్బు తునుకలతో ఇలా తురిమే దానితో సన్నగా తురుముకోవాలి. ఇలా తురిమిన దాంట్లోనే కొద్దిగా బేకింగ్ సోడాను కూడా వేసుకోండి. ఈ రెండింటిని మిక్స్ చేసుకున్నాక ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఈ టిష్యూ పేపర్లో కొద్దిగా వేసుకోవాలి. ఈ టిష్యూ పేపర్లో నుంచి పడిపోకుండా ఉండటానికి ఇలా మనము ఎన్ని కావాలి అంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకున్నాక వీటిని మనము ఎక్కడ యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి, మన ఇంట్లో ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయనుకోండి, అక్కడ చెమ్మ అనేది వచ్చేస్తుంది. లేదా ఇలా కిటికీ సైడ్ మనకి వాటర్ పడ్డా కూడా కొద్దిగా అక్కడ చెమ్మ అనేది వస్తుందండి. ఈ వాటర్ అనేది పూర్తిగా పీల్చేసుకోవాలంటే మనము ఈ టిష్యూ పేపర్లో ఉన్నదాన్ని అక్కడ పెట్టేసామనుకోండి, అక్కడ వాటర్ అనేది పూర్తిగా పీల్చేసుకుంటుంది. మన ఇంట్లో ఇలాంటి స్లైడింగ్ డోర్స్ కానీ లేదా విండోస్ ఉంటాయి కదండి, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే వెనిగర్ని ఇలా ఒక బాటిల్లోకి వేసుకొని ఈ విండోస్ పైన కానీ లేదా ఈ స్లైడింగ్ డోర్ పైన కొద్దిగా స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా పొడి క్లాత్తో కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న వైపర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, స్లైడింగ్ డోర్స్ కానీ విండోస్ అనేవి చాలా నీట్గా మళ్ళీ ఎప్పటిదానిలాగా కనిపిస్తాయి. వెనిగర్ ఉన్న ప్లేస్లో కాకుండా ఇక్కడ పూర్తిగా ఆరిపోయిన ప్లేస్లో చూసారు కదండి, స్లైడింగ్ డోర్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో. వేస్ట్గా ఉన్న ఒక బిర్యానీ బాక్స్ని తీసుకొని మనము నేల్స్ కట్ చేసుకున్నప్పుడు ఇలా బాక్స్లో కట్ చేసుకున్నామనుకోండి, అవి ఎగిరిపడి కింద పడిపోకుండా ఈ బాక్స్లోనే పడిపోతాయి. అప్పుడు మనము డైరెక్ట్గా వీటిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో కానీ సింక్లో కానీ వేసేసుకున్నామనుకోండి, ఈ నేల్స్ అనేవి ఇలా బయటపడకుండా మనకి పని అనేది చాలా తక్కువగా ఉంటుంది. పిల్లల షూస్ ఇలా వైట్ కలర్లో ఉన్నప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా ఉండిపోతుందండి. వాటిని తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే కొద్దిగా రాళ్ళ ఉప్పును కానీ లేదా మామూలు ఉప్పును తీసుకున్నాయి దాంట్లో కొద్దిగా నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రెండింటిని మిక్స్ చేసుకొని ఏదైనా క్లాత్తో కానీ లేదా నేను ఇక్కడ నిమ్మకాయ పీచుని తీసుకొని దాంతో ఈ షూస్ని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా పొడి క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకొని చూడండి, ఈ వైట్ కలర్ షూస్ అనేవి మళ్ళీ ఎప్పటి దానిలా నీట్గా కొత్త దానిలా కనబడతాయి. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. స్టీల్ది కానీ లేదా వేరే బౌల్ కానీ తీసుకోకండి. వేస్ట్గా ఉన్న మనం యూజ్ చేయని ఒక ప్లాస్టిక్ బాక్స్ని మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము హార్పిక్ని యూజ్ చేసాం కాబట్టి ఇలా స్టీల్ కానీ మనం యూజ్ చేసే వాటిని మాత్రం వాడకూడదు. మన ఇంట్లో ఉండే ఐస్ క్యూబ్స్ని అన్నిటినీ కూడా ఈ ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్న తర్వాత వీటిపైన కొద్దిగా హార్పిక్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ వాటర్లో కాకుండా ఐస్ క్యూబ్స్ పైన మనము హార్పిక్ని ఎందుకు వేసుకుంటున్నామంటే, మనము ఏదైనా క్లీన్ చేయడానికి ఇలా ఐస్ క్యూబ్స్ పైన వేసామనుకోండి, చాలా ఈజీగా వెంటనే క్లీన్ అయిపోతాయి. వాటర్లో వేసి క్లీన్ చేసామనుకోండి, టైం అనేది కొద్దిగా ఎక్కువగా తీసుకుంటుంది. చూసారు కదండి, ఇక్కడ గ్యాస్ స్టవ్ యొక్క బర్నర్స్ అనేవి ఇలా జిడ్డుగా తయారైపోయాయి కదా, వాటిపైన కానీ ఇలా ఐస్ క్యూబ్స్ పైన వేసేసి మనము ఒక 5 to 10 minutes పాటు ఈ ఐస్ క్యూబ్స్లోనే ఉంచేసేయాలి. ఈ బర్నర్స్ని ఇలా మధ్యలో పైనకి కిందికి కలిపేసామనుకోండి, అన్ని వైపులా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. మీరు హ్యాండ్స్తో కాకుండా ఇలా ఏదైనా మేకుతో కానీ స్క్రూ డ్రైవర్తో కానీ చేయాలండి. లేదా మనము ఏదైనా ప్లాస్టిక్ కవర్ని కూడా హ్యాండ్స్కి వేసి వాటిని ఇలా మధ్యలో కదుపుతూ ఉండండి. ఐస్ వాటర్ అనేది ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బర్నర్స్ని ఇలా బయటకి తీసేసి మనము మామూలు సోప్తో ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన వాటికి ఉండే హార్పిక్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఈ బర్నర్స్ నుంచి వచ్చే మంట చాలా చిన్నగా వచ్చినప్పుడు మనము ఇలా హార్పిక్తో క్లీన్ చేసి చూడండి, బర్నర్స్ యొక్క హోల్స్ అనేవి పూర్తిగా క్లీన్ అయిపోయి మంట కూడా చాలా పెద్దగా వస్తుంది. ఆ తర్వాత ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇంతకు ముందు వాటికి ఇప్పటికీ తేడా అయితే ఈజీగానే కనబడుతుంది. వీటిని ఒక 2 hours పాటు అలాగే ఉంచేసామనుకోండి, స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.